మనమైతే ఆనియన్స్ వేద్దాం. అయితే ఈరోజు కర్రీ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. సింపుల్గా మనమైతే నేను సింపుల్గా కర్రీ చేస్తున్నాను అండి. ఓన్లీ ఆనియన్స్తో ఓన్లీ మునక్కడండి. ఇంకేమి ఇట్లా మంచి టేస్టీగా మనకు కూడా సింపుల్గా మనం ఆనియన్స్ కొంచెం బాగా మగ్గడానికి సాల్ట్ వేసుకోవచ్చండి. కొంచెం బాగా మగ్గుతాయి. దాంతో మనం పప్పు వేసుకోవచ్చండి. కారం అదేవిధంగా కారం ఒక స్పూన్ ఇది టేస్ట్ కాబట్టి కారం ఇలా కొంచెం వేసాం కాబట్టి కొంచెం ప్లస్ మన మునక్కాడ కర్రీ చాలా టేస్ట్గా పడుకుంటుందండి. దీంట్లో కాంబినేషన్ బూందీ వేసుకున్న బాగుంది. గుడ్లు, బంగాళదుంప, వంకాయ అన్నిటికీ మన మునక్కాయలు కూడా చాలా మంచిది వస్తుంది. మునక్కాయ ఆకులు ఇంకా మంచిదండి దీంట్కన్నా. ఇంకా వాటర్ వేసేసుకుంటే ఇక్కడ కూరకి కొన్ని కూరలు కానీ చింతపండు పులుపు చాలా మంచిది మనకి. చింతపండు పులుపు వేసేసుకొని మనం ఎగ్స్ వేసుకోవాలంటే జస్ట్ కూర దగ్గరికి అయిపోయాక ఎగ్ తీసేసుకొని జస్ట్ ఇలా కొడేసుకోవాలండి. కొడేసుకుంటే ఒక పక్కన అలాగా ఒక 5 minutes ఉంచేస్తే జస్ట్ మనకి ఆమ్లెట్లో తయారైపోద్ది. మనం ఎగ్ ఇలాగా కొట్టేసాం కదండి. జస్ట్ ఇలా